హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ గడ్డి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయండి. గాలికి అలా ఊగుతుంటే అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది నాకు. ఈ పువ్వులు చూడండి, ఇవి పిచ్చి చామంతి పువ్వులు అంటాను నేను. ఈ పువ్వుల పేర్లు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వస్తే, ఇంట్లో పగిలిపోయిన బిందులు ఉన్నాయండి, వాటిల్లో మొక్కలు పెడదామని నేను ఫెయింట్ డబ్బాలు అయితే తెప్పించాను అనమాట. మొక్కలు పెట్టడానికి ఫెయింట్ డబ్బా ఎందుకు అనుకోవచ్చండి. స్టీల్ బిందెల్లో మొక్కలు పెడితే స్టీల్ బిందె తుప్పు పట్టేసి నేల పాడైపోద్ది కదండి. అందుకని ఫెయింట్ వేసేసి అందులో మొక్కలు పెడదామని ఫెయింట్ డబ్బాలు అయితే తీసుకురమ్మన్నాను. ఇంకా ఫెయింట్ డబ్బాలు అయితే తీసుకుని వచ్చేసారు. రమ్య కాలేజీ నుంచి రాగానే ఇంకా తలస్నానం చేసి కూర్చుందండి, వర్క్ రాసుకుంటుంది అనమాట. ఇంకా రమ్య వర్క్ రాసుకుంటుందని చెప్పేసి నేను కూడా వచ్చి నా పని నేను చేసుకుందామని ఇంకా నేను నా పని స్టార్ట్ చేశాను. ఇంతలో రమ్య కొంచెం ఈ పెయింట్ డబ్బాలు ఇంట్రెస్ట్ అనిపించినాయి అంటండి, వాటితో ఆడుకుంది కాసేపు. ఇంకా ఇక్కడ చూసారా, తల స్నానం చేసి వచ్చింది. క్లిప్ పెట్టుకోమంటే తల ఆరలేదు, నాకు జలుబు చేసిద్దని చెప్పి దెయ్యంలాగా జుట్టు ఎరపోసుకుని వర్క్ రాసుకుంటుంది. ఇంకా నేను ఎంత చెప్పినా వినట్లేదండి. సర్లే అని ఆ దెయ్యం పిల్లని పక్కకు పెట్టేసి నా పని అయితే నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇంకా పెయింట్ డబ్బా మూతలు అయితే చాలాసేపు రాలేదండి, అక్కడే టైం వేస్ట్ అయిపోయింది అన్నమాట. ఇంకా మా పెద్ద అయితే తీసిచ్చాడు. ఇంకా నేను పెయింట్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా అమ్మ అయితే షాప్లో ఉండి ఉండి అటు ఇటు తిరిగి తిరిగి ఇంకా నీరసం వచ్చిందంట. వచ్చింగో నా పక్కన పడుకుంది చూడండి. ఒక పక్కన రమ్య వర్క్ రాసుకుంటుందండి, ఒక పక్కనేమో అమ్మ మా పెద్దతో మాట్లాడుతుంది అన్నమాట. ఇంకా నేనైతే పెయింట్ వేసుకుంటున్నాను. ప్రవీణ్ ఏమో షాప్ దగ్గర ఉన్నాడు. ఇంకా వాడొస్తే నేను వేస్తానని ఒకటే గొడవ చేస్తాడనమాట. అప్పటికే పెయింట్ డబ్బాలు తీసుకొచ్చినప్పుడే అమ్మ నేను వేస్తాను, నువ్వేమీ ఓపెన్ చేయకు, నేనే వేస్తాను అన్నాడు. ఇంకా వాడు రాకుండా ఈ పని పూర్తి చేయాలని చెప్పి ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసానండి. ఇంకా పొద్దున్న ఉతికిన బట్టలు ఉంటే మడతేసి ఇంకో పక్కన పెట్టానండి. ఇంకా బిందికి పెయింట్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇది ఒక కోటింగ్ వేస్తే సరిపోదనుకుంటా, 2 సార్లు వెయ్యాలి అని అంటున్నాడు మా పెద్ద. ఇంకా సర్లే వేద్దాము. ఇంకా మొదలు పెట్టిన తర్వాత పని పూర్తి చేయాలి కదండి. ఈ పని అయితే నేను పూర్తి చెయ్యలేదులేండి, ఇంకో మా పెద్ద వేస్తున్నాడు. నేను వేస్తాలే అక్క అని చెప్పి వీడు ఈ బిందికి పెయింట్ అయితే పూర్తి చేసేసాడండి. రెండో బింది పూర్తి చేద్దాం అనుకునే లోపు ప్రవీణ్ వచ్చేసాడండి. ఇంకా వాడు పనిలో దూరకపోతే ఆ పని పూర్తి అవ్వదండి. ఇంకా నైట్ అయితే ఇలా బిందులకి పెయింట్తో మా నైట్ అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా పొద్దున్నే మా అమ్మ నాకు మళ్ళీ ఇంకో పని పెట్టింది. ఇది మా మామయ్య వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు అయితే ఇచ్చారంట మిషన్ రూమ్లో, నీకు బట్టలు అవి చిరాగ్గా ఉంటున్నాయి కదా, ఇది ఏమన్నా ఉపయోగపడిద్దని తీసుకొచ్చాను అన్నదండి. ఇంకా సరే అని చెప్పి ఈ బల్లను అయితే కడుగుతున్నానండి. దీన్ని మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మేము బోషానం అంటామండి. దీనిపైన గ్యాస్ బల్ల పెట్టుకొని కింద ఉప్పులు కారాలు అన్నం కూరలు పెట్టుకుంటాం అన్నమాట. ఇది వరకు రేక్ షెడ్లోని పూరింటిల్లోని అదేనండి తాటాకింట్లోని ఇవి బాగా ఉపయోగించుకునే వాళ్ళము. ఇప్పుడైతే డాబాలు వచ్చేసినాయి కదండి, అరమార్లు బీరువాలు ఇవి రావడం వలన వీటిని అయితే పక్కన పెట్టేశారు. ఇంకా దీన్ని అయితే ఇలా కడిగేసి పక్కన పెట్టానండి. వాతావరణం మాత్రం చూడండి, పొద్దున్నే 9 అవుతుందండి టైము, ఇంకా ఎండ రాలేదు. మొన్నటి వరకు ఎండతో చంపేసింది, ఇప్పుడేమో మబ్బుతో చంపేస్తుంది అన్నమాట. ఇది నా మిషన్ రూమ్ అండి. ఈ మిషన్ రూమ్లో ఇలా బట్టలన్నీ చిందరవందరగా ఉన్నాయని చెప్పేసి మా అమ్మ రోజు తిడుతూనే ఉంటుందండి. నాకేమో ఒంట్లో బాగాలేదు, నాకు ఓపిక సరిపోవట్లేదు అన్నమాట ఇవన్నీ క్లీన్గా పెట్టాలి అంటే. ఇంకా బల్ల తీసుకొచ్చింది కదండి, ఇంకా బల్ల లోపలైతే ఇలా సెట్ చేశాను. ఇంకా ఈ మిషన్ రూమ్ అయితే సదిరి పెట్టాలండి, ఎప్పుడు సదురుతానో ఏమో. మళ్ళీ నీట్గా రూమ్ సదిరాక మళ్ళీ మీకు ఈ రూమ్ చూపిస్తానండి. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత నేను ప్రవీణ్ మొక్కల కోసం మట్టి తెచ్చుకుందామని చెప్పి ఇంకా బయటకు వచ్చామండి. బయట అంటే ఏమీ దూరం కాదులేండి, ఇక్కడ మా షాప్ ఎదురుగానే మా ఇంటికి పక్కన అంతే అండి ప్లేస్. ఇక్కడ నల్ల మట్టి ఉందండి, ఆ నల్ల మట్టి తీసుకుని వెళ్దామని చెప్పేసి నేను ప్రవీణ్ అయితే వచ్చామన్నమాట. నేను ప్రవీణ్ వచ్చిన పని మానేసి నేను వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. ప్రవీణ్ అయితే ఇంకా నువ్వు వీడియోస్ తీసుకో, నేను మట్టి తీసుకుని ఇంటికి వెళ్తాను అన్నాడు. ఇంకా వాడైతే మట్టి తవ్వుతున్నాడండి, అక్కడ మట్టి తవ్వేసి ఇంకా బకెట్లోకి వేసుకుంటున్నాడు అన్నమాట. ఇంకా ఇంటి దగ్గర పెట్టేస్తానమ్మా అన్నాడు. ఇంకా నేనైతే ఇక్కడ వీడియోలు తీసుకుంటున్నానండి. ఇక్కడ ఉన్న ఈ మొక్కల పేర్లు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి కూడా ఉపయోగపడే మొక్కలేనండి. ఇవి మా చిన్నతనంలో పిప్పను నొప్పి వస్తే
ఈ చెట్ల నుంచి వచ్చిన గింజల్ని వాడేవాళ్ళండి. ఈ మొక్కని ఏమని అంటారో నాకు సరిగా గుర్తులేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆ మొక్కల గురించి. అవి పిప్పొన నొప్పికైతే వాడేవారన్నమాట. ఇక్కడైతే సీతాకోక చిలుకలు భలే ఉన్నాయండి. ఈ పువ్వుల మీద భలే వాలుతున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంక ఇలా వీడియో తీసుకుంటా మా ఇంటికి వచ్చేసానండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ మొక్కలు తీసుకుని వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చారండి. మా అమ్మ మొక్కలన్నీ పీకి పడేసిందంట. మా ఇంట్లో మొక్కలు లేకపోతే నేను ఊరుకుంటానండి. ఇంటి పక్కన అత్తుంది, రా అలా వెళ్ళి మొక్కలన్నీ పీక్కొద్దామని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళి ఈ మొక్కలన్నీ పీక్కుని వచ్చేసానండి. ఏమేమి మొక్కలు తీసుకొచ్చానో మీకు చూపిస్తాను, చెప్తానండి. నేను మొక్కలు పెంచుకుంటానండి, కానీ కొని మాత్రం పెంచనండి. ఏదైనా నాకు బాగా అవసరం, ఈ మొక్క ఉండాలి, ఈ మొక్క అంటే నాకు ఇష్టము అన్నప్పుడు మాత్రమే నర్సరీ నుంచి తీసుకొస్తానండి. లేకపోతే నేను మొక్కలైతే కొని మాత్రం పెంచనండి. అంటే పెట్టుబడి లేకుండానే మొక్కలను పెంచుకుంటాను. నేను రూపాయి పెట్టుబడి పెట్టకుండా నేను గార్డెనింగ్ చేసుకుంటానండి. నేను పెట్టుబడి పెట్టేది ఏమన్నా ఉంది అంటే ఇత్తనాలండి. ఇత్తనాలు కొనుక్కుంటాను. అవి అయితే తక్కువ డబ్బులకే, ఒక 10 రూపాయలకే గుప్పుడు ఇత్తనాలు అయితే ఇస్తారన్నమాట. మాకు ఇక్కడ సెంటర్లో ఎప్పుడు అమ్ముతూనే ఉంటారండి. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, శీతాకాలమైనా, ఏ రోజుల్లో అయినా ఇత్తనాలు అయితే దొరుకుతాయండి. మొక్కలు కావాలంటే నర్సరీలకు వెళ్ళాలి, కొంచెం దూరం ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు నేను తీసుకొచ్చిన మొక్కలు ఏంటంటే తమలపాకు తీగ తీసుకొచ్చానండి, నాచు మొక్కలు తీసుకొచ్చాను, తులసి మొక్కలు తీసుకొచ్చాను, అలాగే నాచులోనే వేరే రకం ఒకటి తీసుకొచ్చానండి. కాగడ మల్లెలు అంటారు కదా, మేము మొల్లలు అంటాము. ఆ చెట్టు ఒకటి తీసుకొచ్చాను. మళ్ళీ ముద్ద నంది వద్దనం ఒకటి తీసుకొచ్చానండి. మా అమ్మ ఇక్కడే పక్కన కరివేపాకు మొక్క ఉందని చెప్పి కరివేపాకు మొక్క కూడా తీసుకొచ్చిందండి. మొన్న నేను నర్సరీకి వెళ్ళి వచ్చే దారిలో నాకు వాము మొక్క కనిపించిందండి. ఆ వాము మొక్క కూడా అక్కడ కొమ్మలు విరుచుకుని తీసుకుని వచ్చానమాట. ఇంకా ఈ బకెట్లో అయితే మల్లి చెట్లు పెట్టానండి. గోడకి అవతల మల్లి చెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా అవి కొమ్మలు తీసుకొచ్చి ఈ బకెట్లో అయితే పెట్టానండి. ఈ పక్క బకెట్లో మొన్న సన్నజాజి చెట్టు తీసుకొచ్చాను కదండి, అదైతే ఈ చివరి డబ్బాలో అయితే పెట్టానమాట. ప్రస్తుతం ఇప్పుడైతే మట్టి కలుపుకుంటున్నానండి. ఇప్పుడు నేను ప్రవీణ్ వెళ్ళి తీసుకొచ్చాం కదండి మట్టి, ఆ మట్టి ఇంకా కొంచెం ఇసుక వేసి కలుపుతున్నాను అనమాట. నాకు దగ్గరలో ఎరువు ఎక్కడా లేదండి, అంటే ఉందండి, కాలువ అవతలకి వెళ్ళాలన్నమాట. మా నానమ్మ దగ్గరికి వెళ్ళాలి, మా పాతింటి దగ్గరికి. ఇంకా నేను నైటీలో ఉన్నాను, ఇంకా నేను అంత దూరం అయితే వెళ్ళను. పెద్ద దూరమేం కాదులేండి, కానీ నేను వెళ్ళనమాట. నైటీతో బయటకు అయితే వెళ్ళను. ఇంకా రోడ్డు పక్కన ఉంటున్నాను కాబట్టి కొంచెం షాప్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా నైటీ వేసుకుంటే నేను బయటకైతే రానమాట. ఇప్పుడంటే ఇంకా తప్పట్లేదండి, కానీ మరీ అంత దూరం నాకు అలవాట్లేదు. ఇంకా ఈ మట్టిలో అయితే నేను మట్టి ఇసుక మాత్రమే కలిపానండి. ఎరువు అయితే కొంచెం మొక్కలు బతికిన తర్వాత అయితే వేస్తానండి. ఇప్పుడు నేను కొమ్మలే కదా పెడుతున్నాను, అందుకని ఈ నల్ల మట్టిలో ఏ మొక్క పెట్టినా కూడా బతికేస్తుందండి. ఇంకా ఎరువు అయితే తర్వాత వేస్తారన్నమాట. ఏం ఎరువు వేస్తాననేది చెప్తాను. వేపపిండి కూడా వేస్తానండి, పొయ్యిలో బూడిది, వేపపిండి, ఇలా నేను మొక్కలకి చాలా రకాలు. ఇంక ఇంట్లో వచ్చే వేస్ట్నే నేను మొక్కలకైతే వేస్తానండి. నేను ఈ వంటగదిలో నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ని మొక్కలకైతే వాడేస్తానమాట. ఎలా వాడతాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంక ఇప్పుడైతే ఈ డబ్బాల్లోకి మట్టి అయితే వేసేసుకుంటున్నానండి. చిన్న చిన్న మొక్కలు, కొంచెం విత్తనాలు అవి వేసుకుంటాను. నా దగ్గర ఉన్న డబ్బాల వరకేనండి. ఈ డబ్బాలు ఏమి కూడా బయట నుంచి తీసుకొచ్చినవి అయితే కాదు, ఇంట్లో వేస్ట్గా పడి ఉంటాయి కదండి, పడేసే డబ్బాలన్నీ కూడా నేను ఇలా తెచ్చి పెట్టుకుంటాను. ఇంకా వీటిల్లోనే మట్టి వేసుకుని మొక్కలు అయితే పెట్టుకుంటానండి. ఈ బిందెలు అయితే మాకు ఫంక్షన్స్కి ఇచ్చారన్నమాట. మెచ్యూరి ఫంక్షన్లకి ఇచ్చిన బిందెలు అండి. ఈ ఒక బిందె చిల్లి పడిపోయిందండి, కానీ ఒక బిందె పెయింట్ వేస్తే బాగోదు కదా అని చెప్పి 2 బిందెలకి పెయింట్ వేసాను నేను. ఒక బిందె బాగానే ఉందండి. ఆ సంగతి మా అమ్మకి తెలిస్తే నన్ను ఆ బిందె తీసుకుని కొట్టిద్ది. 2 బిందెలు పగిలిపోయినాయి అమ్మ అని చెప్పి ఇంకా 2 బిందెలకి పెయింట్ అయితే వేసుకున్నాను అనమాట. మా అమ్మకి అబద్ధం చెప్పి ఈ బిందెలను అయితే దుబ్బేశాను. ఇంకా ఏం చేస్తుందిలేండి, నేను మొక్కలు వేసుకుంటున్నానని చెప్పి ఇంకా మా ఇంటి పక్కన ఉన్న ఆయన అయితే బకెట్లు అయితే ఇచ్చారన్నమాట. ఈ బకెట్లు ఆయన ఇచ్చినవేనండి. 3 బకెట్లు అయితే ఇచ్చారన్నమాట. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆ అన్నయ్యకి. నేను మొక్కలు వేసుకుంటున్నాను అని నేనేమీ ఆయనకి చెప్పలేదండి, అడగలేదు. నేను మొక్కల కోసం మట్టి అది తెచ్చుకుంటుంటే మొక్కలు పెట్టుకుంటారండి బకెట్లు ఇవ్వనా అని అయితే అడిగిచ్చారన్నమాట. ఇంకా ఆ అన్నయ్య దగ్గర ఈ బకెట్లు అయితే తీసుకున్నాను. ఇంకా అందులో నందివర్ధనం కొమ్మ పెడుతున్నానండి, మరి బతికిద్దో లేదో చూద్దాం. ఈ కొమ్మ ద్వారా పెంచాలని నా కోరిక. ఇది కొనాలంటే 50 రూపాయలు చెప్పారండి మొక్క. ఇప్పుడు కొమ్మతో కూడా బతికిద్దని చెప్పారు నర్సరీలో.
ఇంకా సరే అని చెప్పి కొమ్మ అయితే తీసుకొచ్చాను. కొమ్మ అయితే అందులో పెట్టేశాను. ఇంకా ఈ బిందుల్లో అయితే తమలపాకు తీగలు అయితే పెడుతున్నానండి. తమలపాకు తీగలు పెట్టి మనం మెయిన్ గుమ్మానికి అటు ఇటు పెడదామని చెప్పి ప్లాన్ వేసుకున్నాను. మరి ఈ తమలపాకు తీగ ఈ బిందెల్లో బతకాలని కోరుకుంటున్నాను. ఇంకప్పుడు పైకి గుమ్మానికి ఎక్కిద్దాం కదా అని చెప్పేసి నేను రమ్య ప్లాన్ చేశాము. మరి ఈ బిందెలు ఏం చేస్తాయో చూద్దామండి. నేను ఇప్పట్లో మొక్కలు వీడియోస్ పెడతానో లేదో అనుకున్నానండి. ఇంకా మొక్కలు పెంచుకుంటానో లేదో అని కూడా అనుకున్నాను. మళ్ళీ నా మొక్కల వీడియోస్ నా మొక్కలు మళ్ళీ స్టార్ట్ అవ్వని అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. నాకు బాగా ఇష్టమైనవి ఏంటంటే ఒకటి టైలరింగ్ అండి, నా మిషన్ని బాగా ఇష్టపడతాను. 2 మొక్కలండి, చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. తర్వాత యూట్యూబ్ ఛానల్ అంటే ఇంకా ఇష్టం పెరిగిందండి. ఇంకా ఈ 3 నాకు బాగా ఇష్టం అన్నమాట. నిన్న వీడియోలో చెప్పాను కదండి, నా ఛానల్ అంటే ఇష్టం ఉండదు అని చెప్పాను కదండి. నిజంగా ఇష్టం ఉండదండి. చాలాసార్లు నా వీడియోస్కి రిపోర్ట్స్ కొట్టారండి, డిస్లైక్లు కొడతా ఉంటారు. ఇంకా మా ఆయనకి చెప్తారు కూడా, ఎందుకు ఆ వీడియోలు అవిని వీడియోస్ ఆపిచ్చేయి అది ఇదని కూడా చెప్తారన్నమాట. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, నీ ఛానల్కి ఎవరు రిపోర్ట్స్ కొడతారని మీరు అనొచ్చండి. మా రమ్య ఛానల్ లక్కీ రమ్య వరల్డ్ అని ఒక ఛానల్ ఉండేదండి. ఇంకా ఆ ఛానల్ మాకు చేతికి వచ్చేసిందండి. మానిటేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మా వాళ్ళు ఎవరోనండి, మా వాళ్ళే, తెలిసిన వాళ్ళే ఛానల్ అయితే పోగొట్టేశారండి. ఇంకా ఆ తర్వాత రమ్య చాలా ఏడ్చేసింది. ఇంకా వేరే ఛానల్ పెట్టుకుంది, కానీ ఇప్పటికి ఇంకా ఆ ఛానల్ ముందుకైతే వెళ్ళలేదండి. 500 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. అమ్మ ప్రేమ అని పెట్టుకుందండి ఛానల్. మా రమ్యని చాలా బాధ పెట్టేశారన్నమాట. నా ఛానల్ చాలాసార్లు తీసేద్దాం అనుకున్నారు, కానీ నా ఛానల్ మీరు పెట్టే కామెంట్ల వల్ల నా ఛానల్కి ఏమీ అవ్వట్లేదండి. నా ఛానల్ ఏమైనా తప్పు ఉంటే వాళ్ళు రిపోర్ట్స్ కొడితే పోతుందండి. గట్టిగా చెప్పాలంటే మీ కామెంట్లే నా ఛానల్కి శ్రీరామ రక్ష అండి. మీరు కామెంట్లు పెడుతున్నంతసేపు నా ఛానల్కి ఏమీ అవ్వదని నా ధైర్యం అండి. మీ కామెంట్లే నా ఛానల్ని అయితే కాపాడుతున్నాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రవీణ్ విత్తనాలు అయితే వేస్తున్నాడు, గోంగూర విత్తనాలు వేస్తున్నాడండి. ఇంకా తోటకూర విత్తనాలు కింద పారబోసేసాడండి. ఇంకా అవి కూడా అందులోనే వేసేస్తున్నాడు. వీడు పని చేశాడంటే సగం పని మంచిగా అవుతుంది, సగం పని నాశనం అయిపోద్ది అన్నమాట. అన్నిటిలోని నేనున్నానని దూరిపోతాడు. ఇంకా మొన్న పెట్టిన మొక్కలైతే అవండి, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, మొక్కలైతే బతికేస్తాయి అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఇక్కడ నేను ముగ్గు వేస్తున్నానండి. వర్షం పడుతుంటే ముగ్గు చెరిగిపోతుంది కదా అని చెప్పి, వైట్ పెయింట్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ ముగ్గు వేస్తున్నానండి. ఇంకోండి ఈ చిన్న డిజైన్ పెట్టానో లేదో వచ్చేసాడు. నేను వేస్తానని ఏదో డిజైన్ అయితే వేస్తున్నాడండి. మళ్ళీ ఫోజులు ఇస్తున్నాడు చూడండి వీడియోకి. ఇంకా ఏ పనిలో అయినా వీడు ఉండాల్సిందేనండి. వీడు లేకపోతే ఆ పనికి అందమే ఉండదు అన్నమాట. అందము మొత్తం ఆ పనిని చండాలం చేసేస్తాడు అన్నమాట వీడు నేను చేసి ప్రతి పనిలోకి వచ్చేస్తాడండి. పెయింట్ వేస్తానంటే వచ్చేస్తాడు, మొక్కలు పెడతానంటే వస్తాడు, మట్టి తెచ్చుకుంటానంటే వస్తాడు, వంట చేస్తే కూరగాయలకు వస్తానంటాడు. వీడు నాకు హెల్ప్ చేస్తున్నాడో వీడు నా పని చెడగొడుతున్నాడో తెలియదండి. ఇంకా ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. మా అమ్మ షాప్ దగ్గర ఉంది, ఈలోపు బట్టలు తీసేస్తున్నాడు. ఇంకా వీడు బట్టలు తడియి పొడియి కలిపేస్తాడని భయంతో మా అమ్మ అయితే షాప్ దగ్గర నుంచి పరుగులు వచ్చేసిందండి. మా ప్రవీణ్ దెబ్బకి ఎవరైనా భయపడాల్సిందేనండి. ఫస్ట్ మా అమ్మ భయపడిద్ది మాట, నేనైతే భయపడను. వాడిని కొట్టైనా సరే పక్కకి నెట్టేస్తాను. ఇంక మాకైతే గాలి వర్షం స్టార్ట్ అయిపోయింది. పొద్దున్న నుంచి మబ్బుగానే ఉందండి. ఇంకా ఇప్పుడైతే పగలగొట్టుకుని మరి వర్షం పడిపోతుంది. మరి ఎంతవరకు కురుస్తుందో చూడాలండి. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం పడడం. వర్షం పడాలండి. నువ్వు మొక్కలు పెట్టాను కదా, నా మొక్కలన్నీ బతకాలంటే వర్షం పడాలి. ఇక్కడ పెద్ద ఉరుము వచ్చిందండి. కరెంట్ ఏమో పేలిపోయింది మాట, ట్రాన్స్ఫారం. ఇంకా మా ప్రవీణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మా అమ్మ ఏమో నవ్వుతా ఉంది మాట. ఇంకా గాలి వాన అయితే ఇంకా రేజుకుందండి. కరెంటు పోయింది, ఇంకా ఫోన్ తడిసిపోతుంది మాట. ఇంక నేను వీడియో అయితే ఆపేస్తున్నాను. నా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. నా వీడియోస్ని సపోర్ట్ చేయండి.